మీకు ఒక చిన్న కథ చెప్తాను. కథ చెప్పి కూడా చాలా కాలమైంది. ఓకే, ఒక ఊర్లో సోమన్న, అప్పన్న అనే ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. దీంట్లో అప్పన్న కొంచెం తెలివైన వాడు, సమర్థుడు. ఏదైనా పని చేస్తే సమయస్ఫూర్తిగా చేసేవాడు. అట్ ది సేమ్ టైం ఈ సోమన్ అనేవాడు ఇది కొంచెం అలాగే తెలివితేటలు తక్కువ. అప్పన్న ఏం చేస్తే దాన్ని ఫాలో అవడమే ఈడి పని. సరే, ఒక్కరోజు కొంతకాలం పోయింది. ఒక రోజు అప్పనకి ఇంటి దగ్గర ఏదో కొంచెం చిరాకులు వచ్చి ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి తపస్సు చేసుకుందామని దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళిపోయాడు. అడవికి వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు. 1-2 రోజుల తర్వాత నెమ్మదిగా సోమన్న కూడా విషయం తెలిసింది. ఏమని, అప్పన్న ఏదో సాధించడానికి తపస్సు చేస్తున్నాడు అడవికి వెళ్ళని. వెంటనే వీడు కూడా పెట్టేవాళ్ళ సర్దుకొని గబగబమని అప్పన్న దగ్గరికి వెళ్ళి పక్కనే ఈ సోమను కూడా తపస్సు చేయడం మొదలెట్టాడు. చెయ్యిగా వెళ్ళిద్దరు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. వచ్చి, బాబు ఉభయులు ఒకసారి ఆపండి, మీ తపస్సుకు మెచ్చాను, మీకేం కావాలో కోరుకోండి, అవి అవకాశం ఉన్నంత వరకు నేను చేస్తాను అన్నాడు. సోమన్న, స్వామి నాకు పెద్దగా కోరికలేం లేవు, అప్పన్న ఏం కోరుకుంటే అది నాకు డబల్ ఇవ్వండి చాలు, ఏది కోరుకుంటే అది నాకు డబల్ రెట్టింపు అన్నాడు. అదేం కోరికయా, నీకు అవసరం లేదు, నువ్వు కోరుకో, అప్పన్న కూడా నీకెందుకంటే లేదు స్వామి అలాగే కానిచ్చేయండి సార్ అన్నాడు. అప్పన్న అప్పటికే మనసులో అనుకుంటున్నాడు, ఈడు చిన్నప్పటి నుంచి ఇంకా నన్ను వదిలేలేడు. పాత సామెత ఉంటుంది, రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం వదిలేలేదని. ఈడు నా జీవితంలో ఇంక వదిలేలేడు, వీడికి సరైన ఒక పనిష్మెంట్ ఇవ్వాలి, ఇంకా పొద్దుపోయింది నా తపశక్తి అంతానని. స్వామి నాకు పెద్దగా ఏం కోరికలు లేవు, నా కళ్ళు 2 ఉన్నాయి కదా, ఓ కన్ను తీసేయండి. దేవుడు, అదేటయ్యా ఎంత కష్టపడి నువ్వు తపస్సు చేసింది, నీ కన్ను తీసేసుకోవడానికా అని అడిగాడు. అవును స్వామి, నాకు ఓడిపోతే ఆడికి 2 పోతే దరిద్రం వదిలిపోద్ది, చిన్నప్పటి నుంచి ఈడు పోరు పడలేకపోతున్నాను అన్నాడు. వెంటనే సోమన్న ఆడికి జ్ఞానోదయం అయింది, ఆడు తప్పేంటి ఆడికి అర్థమైంది. వెంటనే ఒరే పొరపాటు అయిందిరా, ఈసారి నన్ను బతికించారావో అన్నాడు. స్వామి నాకేం వద్దు, నాకు ప్రశాంతమైన జీవితం కావాలి, ఉన్నంతకాలం ఆనందంగా బ్రతకాలి అని అప్పను కోరుకున్నాడు. సోమన్న కూడా మరి వీడికి కొంత జ్ఞానోదయం అయింది కదా, తను కూడా అదే కోరుకున్నాడు. ప్రశాంతంగా జీవించడం కంటే అంతకంటే పెద్ద కోరికలు కోరేసుకుంటే ఏం ప్రయోజనం ఉండదు. అర్థమైంది కదా. రైట్, హ్యావ్ ఎ నైస్ డే. బై ఫ్రెండ్స్.